హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. వెయిట్ లాస్ అవ్వాలన్నా, మనకి ఈవినింగ్ స్నాక్స్‌కి హెల్తీగా ఉండాలన్నా, మనకైనా పిల్లలకైనా ఈజీగా అయిపోయే హెల్తీ స్నాక్ అనమాట. ఇది వెజిటబుల్ సలాడ్ చాలా హెల్తీగా, అలాగే మన బాడీలో న్యూట్రిషన్స్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా అయితే ఈ సలాడ్ బాగా పనిచేస్తుంది. సో సింపుల్‌గా ఎలా చేసుకోవాలి, క్విక్‌గా అయిపోవాలి అనేటప్పుడు ఈ రెసిపీ చేసేసుకోండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి కీరాని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు అయితే వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఒక హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ టొమాటోని అయితే వేసాను. హాఫ్ కప్పు వరకు అయితే తురుముకున్నటువంటి క్యారెట్, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను బాయిల్ చేసుకున్నవైతే స్వీట్ కార్న్ని ఒక హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను. ప్రోటీన్ కోసం అయితే మనము వైట్ శనగలు ఉంటాయి కదా, అవిను అలాగే పల్లీలను నానబెట్టి వాటిని ఉడికించుకున్న వాటినైతే ఒక హాఫ్ కప్పు వరకు వేసుకొనేసి, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. సో మనం వచ్చేసి స్వీట్ కార్న్ అలాగే తెల్ల శనగలు మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసి ఉంటాం కదా, సో చూసుకొని అయితే సాల్ట్ వేసుకోండి. సో మరింత టేస్ట్ అండ్ బాగా ఉండడం కోసం అయితే నేను ఒక స్పూన్ వరకు అయితే మయోనైజ్ వేస్తున్నాను. ఇది ఉంటే వేసుకుంటే చాలా బెస్ట్, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బట్ వేయడం వల్ల మాత్రం టేస్ట్ అనేది డబల్ అవుతుంది. మీరు బయట ఎప్పుడన్నా తిన్నారు అంటేనా సో ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇలా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని తర్వాత ఇప్పుడు మనం డ్రెస్సింగ్ కోసం అయితే ఒక చిన్న కప్పు కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకొనేసి 1 or 2 టీ స్పూన్స్ వరకు అయితే ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్ది వరకు అంటే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ వరకు అయితే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, సో అందులోకి అయితే ఈ ఆయిల్ అంతా వేసేసుకోవాలి. మీరు చేస్తున్న క్వాంటిటీకి తగ్గట్టు ఈ ఆలివ్ ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అసలు ఆలివ్ ఆయిల్ ఎందుకు వేసుకోవాలి అంటే, మనం తింటున్న ఫుడ్ మన బాడీకి అన్ని న్యూట్రిషన్స్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా పెంచుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకోసమే ఆలివ్ ఆయిల్ అనేది మనం మెయిన్గా సలాడ్స్లోకి వేసుకుంటే చాలా బెస్ట్. బట్ ఆలివ్ ఆయిల్ అందరూ ప్రిఫర్ చేయలేకపోవచ్చు కాస్ట్ అనేసి, బట్ అట్లీస్ట్ సలాడ్స్లో కన్నా వేసుకున్నాం అనుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.